ఇది ఎంత హెల్దీయో చూద్దాము, ఓకేనా? మనం ఇది డైలీ 1 కప్ ఆఫ్ స్వీట్ కార్న్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో లార్జ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఓకే, ఈ కార్బోహైడ్రేట్స్ మళ్ళీ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. స్వీట్ కార్న్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో పిల్లలు చక్కగా తీసుకోవచ్చు. ఇందులో వైటమిన్ బి ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది. వెరీ గుడ్. ఏ విటమిన్స్ ఉంటాయి? వైటమిన్ బి అండ్ వైటమిన్ సి. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వైటమిన్ సి, వైటమిన్ బి ఎక్కువగా ఉండడం వలన మన స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది. ప్లీజ్ నాన్న. అలాగే మన బోన్ డెన్సిటీ కూడా చాలా బాగుంటుంది. అలా సో వైటమిన్స్ ఏమో బి అండ్ సి ఉన్నాయి. మరి మినరల్స్ కూడా ఉంటాయి కదా, ఇది రిచ్ కంటెంట్ ఆఫ్ మినరల్స్ కూడా ఉంటాయి. అదేంటి? మ్యాంగనీస్ అండ్ ఫాస్ఫరస్. మ్యాంగనీస్ అండ్ ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండడం వలన మన బోన్ డెన్సిటీ బాగుంటుంది అనమాట. మీ గ్రోత్ బాగుంటది. అలాగే మీకు బాగా డల్ అయిపోయారనుకున్నాను, 1 కప్ ఆఫ్ స్వీట్ కార్న్ తీసుకుంటే మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చింది. తెలుసా? ఎనర్జీ వచ్చింది మీకు. అలాంటి ఎనర్జీ బనానాలో కూడా ఉంటుంది. బనానా కూడా అంతే. ఎప్పుడైనా సిగ్గా అనిపించినప్పుడు, మీకు డల్ గా అనిపిస్తే ఒక బనానా తింటే తొందరగా క్విక్ ఎనర్జీ వచ్చింది అనమాట. సో అలాంటి ఫుడే స్వీట్ కార్న్ కూడా. సో దీన్ని ఇంకొంచెం ఎమ్మీగా చేయడానికి మనం ఏమేద్దాం? అవునా? ఓన్లీ సాల్ట్ కొంచెం బాగోదు కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొంచెం వేస్తుంది. యాక్చువల్ గా మనం మిరియాల పౌడర్ వేసుకుంటే బాగుంటది. కానీ మీరు కారం అంటున్నారు కదా, అందుకనే కారమే తీసుకున్నాం. లేదనుకుంటే మేము మిరియాల పౌడరే వేసేవాళ్ళం. ఓకే, కొంచెం లెమన్ వేసుకుని మనం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకున్నాం అనుకో, ఇంకా ఎమ్మీగా అనిపిస్తుంది కదా. లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుంటే ఇంకా బాగుంటది. అవును కదా, లెమన్ లో కూడా వైటమిన్ సి ఎక్కువ ఉంటది. ఇది సిట్రస్ ఫ్రూట్ కదా, సిట్రస్ ఫ్రూట్స్ అన్నింటిలో కూడా వైటమిన్ సి ఎక్కువ ఉంటది.